అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనం కలిసి చదువుదాం. Acts chapter 26, reading all together verse 19. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవధేయుడను కాక. ఒకసారి చూద్దాం. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవధేయుడను కాక. ఆకాశం నుండి కలిగిన దర్శనము. ప్రార్థన. మోకరించగలిగిన వాళ్ళు మోకరించి. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన శ్లాఘనీయమైన శోభాతిశయమైన శాశ్వత నామమున యెహోవా నిస్సి ప్రార్థన మందిర ఆవరణములో ఇలా చేరి రావడానికి మీరు అనుకూలపరిచినందుకు స్తోత్రములు. నిన్న ఉదయం నుండి ఆయా కార్యక్రమాల్లో మీరు సహాయం చేసి మీ దాసును నిలబెట్టి మీ వాక్యము విడుదల చేసినందుకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కూడా కరుణించి మీ వాక్యోపదేశం మాకు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నా. ఈ దినం ఉదయకాలం నుండి మానవ హద్దుబాటులో ఆయా విభాగాలలో నిలువబడి ఈ పరిచర్యలో పాల్గొంటున్న వారందరిని బట్టి మీకు స్తోత్రములు. సమీప దూర ప్రాంతాల నుండి వచ్చిన వారిని బట్టి స్తుతిస్తున్నాం. కొంత ఇరుకుగా ఉన్న, అననుకూలంగా ఉన్న మీ ప్రజలు ఓర్చుకొని మీ వాక్య వెలుగు కొరకై వేచి ఉండగా మీరే మాతో మాట్లాడము, మా అక్కర తీర్చుము, మా మధ్యలో సంచరించుము, మమ్మల్ని దర్శించి మాకు అవసరమైన మేలు మీరు చేయవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాము. మీరు ఏదైనా మాకు దయచేస్తే తప్ప మేమేమీ పొందలేము. దాసుడు తన యజమాని వైపు చూచినట్లు, దాసి తన యజమానురాలి చేతుల తట్టు చూచున్నట్లు మీ నుండి సహాయం పొందు పర్యంతము మా కన్నులు మీ వైపు చూస్తున్నాయి. కనుక మీరే కృప చూపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సమీప దూర ప్రాంతాల నుండి వచ్చిన వారందరిని బట్టి స్తోత్రములు. మీ ప్రజల రాక ద్వారా మాకు ఇచ్చిన ఆత్మీయ వెట్ట పురుకొల్పును బట్టి స్తోత్రములు. వారి ప్రార్థన, ప్రయాస, కన్నీరు, చెమట, సమర్పణ, త్యాగమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. స్థానిక సంఘమును బట్టి ఆ విషయాల్లో బాధ్యత వహించే వారందరిని బట్టి మీకు స్తోత్రములు. మీ దాసుడు తిమోతి గారి కుటుంబాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ పరిచర్య కొనసాగించడానికి కృపించినారు. ఈ మందిర నిర్మాణ పని ఉన్నప్పటికీ ఆత్మీయమైన పని కూడా అవసరతను గుర్తించి కొనసాగుట్లో చూపిన దయను బట్టి స్తోత్రాలు. ఈ పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనములు. నీ వాక్యోపదేశం కూడా మాకు అనుగ్రహించము. నీ వాక్యం బయలుదేరుడుతోడనే వెలుగు కలగ ఆజ్ఞాపించము. నీ వాక్యమే సత్యము. నీ వాక్యం అందు మమ్మను ప్రతిష్ఠించము. మీకే స్తోత్రములు చెల్లిస్తూ నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి మీ మాటలు నా నోట ఉంచి నా నాలుకను తాకి నా హృదయమును సున్నతి చేసి మీ బోరగా వాడుకోమని ప్రార్థిస్తున్నా. ఎవరైనా రక్షణ లేని వారు ఉంటే రక్షణలోనికి వచ్చున్నట్లు మీరు సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామ మహిమ నిమిత్తము ఆయన పరిచర్య కొనసాగించబడినట్లు దేవుడు అపోస్తుల కార్యములో కొన్ని సందర్భాలలో కొంతమందికి దర్శనములు అనుగ్రహించి
తన కార్యము కొనసాగించినాడని మన గమనానికి తీసుకురాబడింది. అలాంటి వాళ్ళలో స్టెఫెను, కొర్నేలి, పేతురు, అపోస్తలుడైన పౌలు, అననీయ ఇలాంటి వాళ్ళు బైబిల్లో ఉన్నారన్న సంగతి కూడా మన గమనానికి తీసుకురాబడింది. ఉదయకాలమున అపోస్తలుడైన పౌలు కలిగిన దర్శనము అనే ఏకవచనము కాదని, ఆయనకు దేవుడు కొన్ని సందర్భాలలో దర్శనములు అనుగ్రహించినాడని మన గమనానికి తీసుకురాబడింది. అందుకే మొట్టమొదటిదిగా ఆయన రక్షణతో ఎలాగూ ఆరంభించి చివరికి రాజు సంస్థానంలో నిలబడి ఆ దర్శనాన్ని గురించి ధైర్యముగా వెల్లడి చేసిన సంగతి మనం ఎరుగుదుము. అందుకే అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో పౌలు కలిగిన దర్శనానికి విజన్ ఫర్ సాల్వేషన్, రక్షణ కొరకైన దర్శనమని మనం పేరు పెట్టడానికి ప్రయత్నించున్నాం. ఈ సాయంకాలము అపోస్తలుడైన పౌలుకు కలిగిన దర్శనములో రెండవ సంగతి అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో మనము చూడవచ్చు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 9వ వచనం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. దీన్నే మాసిదోనియన్ కాల్, మాసిదోనియా పిలుపు అంటారు. ఇంకో మాటలో చెప్పాలంటే విజన్ ఫర్ సర్వీస్, పరిచర్య కొరకైన దర్శనం. దర్శనాలు దేవుడు దాదాపు 4 రకాలుగా దయచేస్తాడు. నేను ఉదయకాలం చెప్పినట్లు బైబిల్ అంతట్లో దర్శనము అనే మాట దానియేలు గ్రంథంలో దాదాపు 33 సార్లు రాయబడిందని, ఎక్కువ సార్లు. ఆ తర్వాత యెహెజ్కేలు గ్రంథంలో దాదాపు 17 సార్లు రాయబడిందని గుర్తించున్నాం. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి దర్శనము అనే మాట ఎక్కువసార్లు అపోస్తలుల కార్యములో మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఎక్కువసార్లు కనిపించే పుస్తకం కొత్త నిబంధనలో ఎనీ గెస్? రెవల్యూషన్. ఓకే, కాదు. లూకాసు సువార్త. లూకాసు సువార్తలో దర్శనము దర్శనము దర్శనం అనే వాటి పదే పదే చూస్తా. మెట్టుకు ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే లూకాసు సువార్త రచయిత, అపోస్తల కార్యముల రచయిత ఒకళ్ళే. ఆయన పేరే డాక్టర్ లూక్. కనుక ఈ వైద్యుడైన లూకాకు బహుశా దర్శనం అంటే చాలా ప్రేమేమో, దాని విలువ చాలా ఎక్కువ గమనించినాడేమో. అందుకే ఆ మాటలు పదే పదే తను రాసిన 2 పుస్తకాల్లో ప్రస్తావించాడన్న సంగతి మనకు తెలుసు. కనుక దర్శనము 4 రకాలు. మొదటి దేవుడు ఎలాగ దర్శిస్తాడు అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. 1 Peter chapter 2 verse 12. 1 పేతురు 2వ అధ్యాయము 12వ వచనం. ఏం చదువుతాం, మీకు మైక్ లేదు కదా. అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి
దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మను దర్శన దినము. కనుక మొదటిది ఏంటంటే ఇండివిజువల్ విజిటేషన్. వ్యక్తిగతముగా దేవుడు దర్శిస్తాడు. ప్రతి ఒక్కరికి దర్శిస్తాడంటే కళలో కనిపిస్తాడని, లేకపోతే రాత్రిపూట దర్శనం వస్తుందని కాదు. బహుశా వాక్యం ద్వారా మన అక్కర తీర్చడానికి ఆయన ఇష్టపడవచ్చు. రెండవది లూకాసు వార్త 19వ అధ్యాయము 43వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయము 43వ వచనం. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 19 verse 43. లూకా 19:43. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి. ప్రభువు నిన్ను దర్శించు కాలము నీవు ఎరగకుంటివి. ఇట్స్ ఎ విజిటేషన్ ఫర్ ద సిటీ. ఒక పట్టణాన్ని దేవుడు దర్శిస్తున్నాడు. ఆ పట్టణమే ఇక్కడ యెరూషలేము అని మనం చూస్తున్నాం. మూడవది ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము, బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 8 12వ వచనము. ఇర్మియా 8వ అధ్యాయము 12వ వచనం. బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 8 verse 12. ఇర్మియా 8:12. తాము హేమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చను కానీ వారు ఏమాత్రమును సిగ్గుపడరు. అవమానం నొందితమని వారికి తోచనే లేదు. కనుక పడిపోవు వారిలో వారు పడిపోవదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు త్రొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనకి తెలుగులో రాశారు విమర్శించు కాలమున. ఇంగ్లీష్ బైబిల్లో మూల భాషలో ఏం రాశారంటే దర్శించు కాలమున. కనుక ఈ విజిటేషన్ ఫర్ నేషన్, దేవుడు ఒక దేశాన్ని దర్శిస్తున్నాడు. 3 విషయాలు ఇప్పటిదాకా మనం చూస్తున్నాం. మొదటిది వ్యక్తిగతంగా దర్శిస్తాడు. రెండవది ఒక పట్టణాన్ని దర్శిస్తాడు. మూడవది దేశాన్ని దేవుడు దర్శిస్తున్నట్లు మనం గమనిస్తున్నాం. నాలుగవది కీర్తన 32 అనుకుంటా 6వ వచనం. 32:6. కీర్తన 32:6. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ ప్రార్థన చేయుదురు. సో ఈ విజిట్స్ ఇన్ ద ప్రేయర్, ప్రార్థనలో మనం దర్శిస్తాడు. ఇంకో మాటలో చెప్పాలంటే మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుని యొక్క దర్శన వెలుగులోనికి తీసుకురాబడుతున్నాం. కనుక ఈ 4 రకాలైన దర్శనము బైబిల్లో మనకు కనిపిస్తుంది. అపోస్తలుడైన పౌలును దేవుడు దర్శించింది ఏ రకం? మొదటి రకం అదే వ్యక్తిగతంగా ఆయన దర్శించుట. వ్యక్తిగతంగా దర్శించిన ఆయన విశాలమైన అవసరతతో ఆయన దర్శించినాడు. 16వ అధ్యాయం అపోస్తలుల కార్యములో మనము ఆలోచిస్తే మనందరికి పరిచయమే. రాసేలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ ద్వారా వారు ఆటంకపరచబడినందున ఎక్కడికి వెళ్ళాలా అని వారు ఏదో వెళ్ళటానికి ప్రయత్నం చేశారు. అయితే యేసు ప్రభు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటి వారు మాసిదోనియా దాటి ఇంకొక త్రోయ అనే స్థలానికి వెళ్ళారు. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు మీరు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొంచున్నట్లు రాత్రి దర్శనం కలిగింది. నిద్ర వస్తుంది అనుకుంటా కదా మీలో చాలామందికి. ఉదయం కూర్చొని అలసిపోయారు, ఫ్యాన్లు తక్కువ వస్తున్నాయి. మీ బాధ నాకు అర్థమవుతుంది అని నా బాధ కూడా మీరు అర్థం చేసుకోండి.
ఆసియాలో పరిచయ సంగతి పక్కనున్న ఇప్పుడు మాసిదోనియా అంటే యూరప్, ఐరోపాలో దేవుని యొక్క వాక్య పరిచర్య చేయబడాలని దేవుని యొక్క ఉద్దేశం. కానీ వారేమనుకున్నారంటే ఇంకా ఆసియాలోనే పరిచయం చేస్తాము అని వారు తలస్తూ వచ్చినారు. అందుకే దేవుడు వాళ్ళతో ఏమన్నాడంటే మీరు ఇంకా ఆసియా అవసరం లేదు, దేవుని ఆత్మ వారిని వెళ్ళని లేదు. మనమైతే ఏం చేస్తుంటాం, దేవుని యొక్క ఆత్మ దాటిపోయింటాం. మీరేంటి వెళ్ళొద్దని చెప్పడం ఏంటి, మాకు అడ్డుపడడం ఏంటి, బిలాము గాడిద అడ్డుపడినట్లు దేవుని యొక్క ఆత్మ కొత్త నిబంధనలో ఇలాగొస్తే మనం ఏమంటాం, గాడిదలే మేము లెక్క చేయలేము, ఇంకా ఆత్మని లెక్క చేస్తామా ఏంటి అనే విషయం దాటిపోతుంటాం. ఇక్కడ దేవుడు ఏం జ్ఞాపం చేస్తున్నాడంటే అక్కరలో ఉన్నవారు ఉన్నారు. మొట్టమొదట యూరోప్లో అంటే ఐరోపా ఖండంలో రక్షించబడింది ఒక స్త్రీ, ఆమె పేరు లుదియా. అదే ఫిలిప్ అనే పట్టణం అని మనకు తెలుసు. అపోస్తలుడైన పౌలు ఆ దర్శనం ద్వారా ప్రోత్సహించబడి ఫిలిప్ అనే ప్రాంతానికి వచ్చినాడు. వచ్చిన తర్వాత అక్కడ ప్రార్థన జరగననుకొని ఒక స్థలంకి వెళ్తే, నదీ తీరమున ప్రార్థన జరగననుకొని వెళ్తే కూడి వచ్చిన కొంతమంది స్త్రీలు దేవుని యొక్క వాక్యం వినడానికి ఆసక్తి చూపితే పౌలు వార్త మాట్లాడడం ఆరంభించినాడు. దేవుడు లుదియా హృదయాన్ని తెరిచినాడు. దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ముకొను తుయితేర పట్టణస్థులు. తుయితేర ఎక్కడుంది? ఆసియాలో ఉంది. ఈమె ఆసియా నుండి ఎక్కడికి వెళ్ళింది? ఐరోపాకి వెళ్ళింది. ఈమె ఊదారంగా అమ్ముకునే స్త్రీ అంటే మీరు సాధారణంగా ఫుట్పాత్ మీద అమ్ముకునే వాళ్ళు అని అనుకోకూడదు. ఈమె ఒక కాంటినెంట్ నుండి ఒక కాంటినెంట్కి వెళ్ళిందంటే కాంటినెంటల్ బిజినెస్ మ్యాగ్నెట్ అంటే ఒక దేశానికే ఆ పొడిని సప్లై చేసే వ్యాపారవేత్త. అంత పెద్ద వ్యాపారవేత్తకు ఇంత భక్తి ఉంటుందా? మనం చిన్న చిన్న పనులు చేస్తేనే మనకు భక్తి ఉండదు. ఇంకా అంత పెద్ద పెద్ద పనులు, అంత బరువైన పనులు, అంత కష్టమైనవి, అంత ఆర్థిక లావాదేవీలతో కూడిన పనులు తుయితైర నుండి ఆసియా నుండి ఇప్పుడు ఫిలిప్కి వెళ్ళింది. అంటే బహుశా వ్యాపార సామ్రాజ్యం విస్తరించడానికి ఆమె అక్కడికి వెళ్ళిందేమో. ఆ వ్యాపార సామ్రాజ్యం ఒకవైపు ఉన్నా దేవునికి ఆమె స్థానం ఈ టెంట్లో వాక్యంలో మనం చూస్తాం. అందుకే దైవ భక్తి గల స్త్రీ వినొచ్చుండేను. ఎంతోమంది స్త్రీలు వచ్చినారు అక్కడికి కూడా, కానీ ఈమెను గురించి పదం రాశారు, దైవభక్తి గల స్త్రీ. మిగతా వాళ్ళంతా ఏమని అర్థం? మనం కూడా ఇక్కడ చాలా మంది వచ్చినాం. వినేవాళ్ళు ఎవరు? వినేవాళ్ళు ఎవరు? ఇక్కడ రాసిన మాట నేను చెప్పే నా నోటితో చెప్పే మాట కాదు. ఇక్కడ ఏం రాశారు? దైవభక్తి గల స్త్రీ వినొచ్చుండెను. కనుక వినేవాళ్ళు ఎవరు? వినని వాళ్ళు ఎవరు? కనుక ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఏ రకము? రెండు రకాలు కాదు, మూడో రకం అనుకుంటా. సాధారణంగా మన రకం బైబిల్లో కనపడదు కదా, బైబిల్లో కనపడే రకంలోనికి మనం రాం కదా. కనుక భక్తి కలిగిన వారు దేవుని యొక్క వాక్యాన్ని వింటుంటే దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు, వారి హృదయాలు తెరుస్తాడు. ఆయన వాక్యం మనం వినటానికి ఆసక్తి చూపకపోతే దేవుడు మన హృదయాన్ని ఎలాగ తెరుస్తాడు? ఆయన మన హృదయాన్ని పగలగొట్టి తెరవడు. దేవుడు మన హృదయంతరంగంలోని కార్యసిద్ధి కలిగించాలని ఆయన వాక్యాన్ని పంపించడానికి ఇష్టపడతాడు. అలాంటి వాళ్ళని దేవుడు సిద్ధం చేస్తాడు. ఇప్పుడు నేను ఈ మాట అంటే మీరు చెప్పొచ్చు, బ్రదర్ ఏమేమో ఎక్కడో ఆరంభించి ఎక్కడో చెప్తుంటే ఎక్కడో ముగిస్తుంటే ఎట్లినాలి బ్రదర్, ఎనుబుద్ధి కావట్లేదు, అందుకే నిద్రపోయాం. నిజమే, మీరు చెప్పేది కూడా కరెక్టే, మేము చెప్పేది కూడా కరెక్టే, అన్నీ కరెక్టే, అయినా వినాల్సింది కూడా కరెక్టే. దేవుని యొక్క వాక్యము మన యుద్ధకు వచ్చినప్పుడు దేవుడు సిద్ధపరిచిన వాళ్ళ వాక్యం చెప్తుంటే బైబిల్లో రాయబడింది, హృదయమందు పొడవబడేరి. కనుక దేవుని యొక్క వాక్యం ద్వారా మనిషిని పొడవకూడదు. ఇంకోసారి చెప్పనా, మేము సాధారణంగా స్టేజ్ దగ్గరికి వచ్చి మైక్ పట్టుకునే వెంటనే ఎవరిని పొడవాలా అని ఆలోచిస్తాం. ఇది మనిషిని పొడిచేది కాదు దేవుని వాక్యం. దేవుని వాక్యం ప్రకటించినప్పుడు మనుషులు పొడవబడితే లాభం లేదు, సమస్య వస్తే గాయాలైతాయి. కానీ బైబిల్లో రాయబడింది అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో దేవుని వాక్యం పేతురు ప్రకటించిన తర్వాత వారు హృదయమందు పొడవబడి గుర్చబడి. కనుక ఎక్కడ పొడవాలంటే హృదయమందు పొడవాలా. హృదయమందు పొడవాలంటే పేతురు లాంటి వ్యక్తి రావాలి. పేతురు లాంటి వ్యక్తి రావాలంటే పేతురు దేవుని యొక్క దర్శనంలోనికి తీసుకురాబడిన వ్యక్తి.
ఎవరైతే దేవుని యొక్క దర్శనంలోనికి తీసుకుని వచ్చి ప్రజలక్కడ గుర్తించగలిగారో వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు మనుషులు పడవరు. మరి దేన్ని పడుస్తున్నారు? హృదయాలను పొడుస్తున్నారు. హృదయాన్ని పొడిచినప్పుడు, మనుషులను పొడిచినప్పుడు ఏమంటారు? అంతా నా గురించి చెప్పాడు ఆయన, ఎక్కడి నుండి వచ్చినాడో ఏమో, నన్ను గురించి అంతా వాళ్ళకి చెప్పింటారు అని అనుకుంటే, మాకెవరు చెప్పేంత లేదు, మీరు చెప్పినా వినేంత మాకు లేదు, మేము వినాలనుకున్నా చెప్పేంత మీకు కూడా లేదు. కానీ హృదయం అందు పొడవు పడితే ఏం మాట్లాడతారు తెలుసా? అయ్యారా, రక్షించబడటానికి మేము ఏమి చేయాలి? ఈ రెండు ప్రశ్నలు బట్టే మనకి దేవుని వాక్యము శరీరాన్ని పొడిచిందా, హృదయాన్ని పొడిచిందా అని మనకు అర్థమవుతుంది. హృదయాన్ని పొడిచే వాక్యం ద్వారా దేవునికి సమీపంగా వస్తాము. శరీరాన్ని పొడిచే వాక్యం ద్వారా దేవునికి ఇంకా దూరంగా అవటానికి అవకాశం ఉంది. కనుక లుదియా హృదయాన్ని దేవుడు తెరిచాడంటే అర్థం ఏంటి? అపోస్తలుడైన పౌలు వాక్యం ప్రకటించినప్పుడు దేవుడు ఆమె హృదయాన్ని ఏం చేశాడు? దేవుని వాక్యం ఆ హృదయాన్ని పొడిచింది. అందుకే ఆ హృదయాన్ని తెరవగటానికి సమ్మతించింది. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచినాడు. ఎందుకు ఈమెను గురించి ఇంత చెప్తున్నానంటే, షీ ఈజ్ ద ఫస్ట్ కన్వర్ట్ ఇన్ ద హోల్ యూరోప్. ఐరోపాలో మొట్టమొదట రక్షించబడింది ఈమెనే. మరి ఈమెను గురించి ఇంతెందుకు చెప్పాలా అనే విషయం మీరు అనుకుంటారేమో. ఈమె చరిత్ర అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో రాయబడింది. ఒకవేళ ఈమె రక్షణ లేకపోయింటే జర్మనీ దేశం, యూరోప్లో ఉండేది జర్మనీ దేశం. జర్మనీ దేశంలో నుండి మార్టిన్ లూథర్ ఎలాగొచ్చింటాడు? మార్టిన్ లూథర్ గారే రాకపోయింటే ప్రొటెస్టెంటిజం ఎలాగొచ్చింది? ప్రొటెస్టెంట్సే లేకపోయింటే ఈ దేవుని యొక్క వాక్యము ఈ రూపంలో మనకు ఎలాగొచ్చింది? ఈ వాక్యమే లేకపోయింటే ఈ దినాన్ని మనం ఎంత అంధకారంలో ఉంటాం. కనుక ఒక్క సామాన్యమైన స్త్రీ ద్వారా, ఇప్పుడు మీరు ఊహించండి, దాదాపు 23 దేశాలు కలిగిన ఐరోపా ఖండములో ఒకే ఒక సామాన్యమైన స్త్రీ ద్వారా ఇప్పటికీ దేవుని సంఘాలు బలంగా ఉన్నాయి. జర్మనీ లాంటి దేశంలో క్రీస్తు కొరకు జీవించేవారు కోకొల్లలుగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యం విస్తరించి వ్యాపించడానికి ఒకే సామాన్యమైన స్త్రీ. మీ గుంటూరు జిల్లా చరిత్ర కూడా మీకు తెలుసు అనుకుంటా. దేవుడు ఈ జిల్లాను కూడా ఒక ప్రత్యేకమైన విధానంలో దర్శించినాడు. ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లాలో మన సంఘాలు దాదాపు 150 ఉండేది కేవలం ఇక్కడ ఒకటే, ఇదే జిల్లాలోనే. ఇంకే జిల్లాలో నాకు తెలిసి 150 సంఘాలు మన ఫెలోషిప్, మన సహవాసానికి నాకు తెలిసి లేవనుకుంటా. ఇదంతా జరగటానికి కారణం ఏంటి? ఎవరో నీవు నేను చేసింది కదా, ఎప్పటి నుండో చేశారు. ఎలాగ చేశారు? ఎట్లా చేశారు? మీరు అనుమతిస్తే నేను ఒక కథ చెప్పనా? కథ కాదు, అది నిజంగా జరిగిన వాస్తవం. చెన్నై పట్టణం నుండి కాకినాడకు ఒక కాలువ పోతుంది. ఆ కాలువను బకింగ్హామ్ కెనాల్ అంటారు. ఆ బకింగ్హామ్ కెనాల్ అని దానికి ఎందుకు పేరు పెట్టారంటే, ఇంగ్లాండ్ దేశపు రాణి నివసించే అంతఃపురాన్ని బకింగ్హామ్ ప్యాలెస్ అంటారు. ఆ బకింగ్హామ్ అనే పేరు ఇక్కడ కూడా గుర్తుండటానికి చెన్నై నుండి కాకినాడకి ఆ కాలువ తవ్వారు. ఎందుకు కాలువ తవ్వారంటే, సముద్ర ప్రయాణం ఆ దినాల్లో చాలా కష్టంగా ఉండేది కనుక సముద్రం పక్కన కాలువ తవ్వి సముద్రపు నీళ్ళు ఈ కాలువలో వదిలేసి మిగతా అక్కడక్కడ నదుల నీళ్ళని కాలువలో పోతుంటే చెన్నై నుండి కాకినాడ దాకా మిగతా రవాణా, మనుషులు పోవటానికి, సరుకులు పంపించడానికి చాలా తేలిగ్గా ఉంటుందని ఆ కాలువ తవ్వారు. ఇప్పుడు అది చాలా చోట్ల పూడిపోయింది అనుకోండి. కోస్తా ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఆ కాలువ సంగతి తెలిసి ఉంటుంది. ఓసారి ఉన్నట్టుండి రేపల్లి ఆ ప్రాంతంలో ఒక అరుణోదయ దర్శనమున, బహుశా 1815వ సంవత్సరం అనుకుంటా, ఒక ఓడ వచ్చి అక్కడ ఒక దోణి వచ్చి అక్కడ ఆగింది. దోణి ఆగితే కొంతమంది యవనస్తులంతా గుర్రపు బగ్గీలు లాంటివి తీసుకుని వెళ్ళారు. ఆ దోణిలో నుండి ఒక మిషనరీ తెల్లటి దొర బయటకు వచ్చినాడు. ఆయన పేరు జాన్ హియన్. ఆయన బయటకు వస్తే ఆయన ఆ పల్లక మీద, ఆ గుర్రపు బండి మీద తీసుకొని గుంటూరు ప్రాంతానికి వచ్చినారు. ఆయన ఇక్కడ ఉన్న దినాల్లో అంచెలంచెలుగా, అంటే ఒక్కొక్క స్థలానికి కొంతమంది వచ్చినారు. వచ్చిన తర్వాత ఆ దేవుని వాక్యం ప్రకటిస్తూ అదే సమయంలో అవసరమైన విధానంలో ప్రజలను దర్శించడానికి ఇష్టపడ్డాడు. మీకు తెలుసు, గుంటూరు జిల్లాలో చాలా కఠినమైన ప్రాంతాలు, గురిజాల, మాచర్ల, ఇవన్నీ వెనకబడిన ఆర్థికంగా. అదే సమయంలో దైవికంగా అంత ముందు లేని స్థలాల్లో పోలీస్ స్టేషన్లు అన్నీ చాలా విస్తారంగా ఉంటే, ఈయన వచ్చిన తర్వాత అన్నాడంట, అక్కడ పోలీస్ స్టేషన్లు తీసేయండి అని గవర్నమెంట్కి ఉత్తరం రాస్తే
గుంటూరు జిల్లా కలెక్టర్ అంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకి రాస్తే వాడు అన్నారంట, చాలా అవి కష్టమైన ప్రదేశాలు, అక్కడి నుండి తీసేయడానికి వీలు లేదు, పోలీస్ స్టేషన్లో ఉండాల్సిందంటే లేదు లేదు వాళ్ళు వాక్యం వింటున్నారు, మీరు తీసేయండి అన్నారంట. అప్పుడు తీసేస్తే ఆశ్చర్యకరం ఏంటంటే చాలా సమాధానం, నెమ్మది ఆ స్థలాల్లో వ్యాపించింది. ఇప్పుడు ఈ స్థలాల గుంటూరు జిల్లాలో మొట్టమొదట రక్షణలోనికి వచ్చింది ఒక సామాన్యమైన స్త్రీ. ఆమె పేరు అన్నమ్మ. ఆమె చౌదరి కుటుంబానికి చెందినది. ఆమె ద్వారా కొంతమంది రక్షణలోనికి వచ్చినారు. ఇది ఎప్పుడుది? 1800 సంవత్సరాలు అప్పుడుది, అంటే దాదాపు 3 శతాబ్దాల క్రితం జరిగిన సంగతి. ఆమె ద్వారా కొంతమంది రక్షణలోనికి వచ్చినారు. అలాగే వాక్యము గుంటూరు జిల్లాలో ప్రకటించబడి విస్తరించింది. ఈ భూమి అంతా, అనగా ఆత్మీయమైన ఈ భూమి అంతా మిషనరీల ద్వారా వచ్చి సిద్ధపరచబడుతున్నప్పుడు దేవుని దాసుడైన భగత్ సింగ్ గారు 1941 ప్రాంతం జూలై 12వ తారీఖు యెహోషామా చెన్నైలో అడుగుపెట్టాడు. అప్పుడు 25 మంది ఆయనతో పాటు ఆ కాంపౌండ్లో అడుగుపెట్టింది. ఆ 25 మంది వృద్ధి పొంది విస్తరించి వ్యాపించి ప్రపంచమందంతటా ఇన్ని సంఘాలు అవుతాయని ఆ దినాన వాళ్ళ కలలో కూడా, దర్శనంలో కాదు, ఊహించి ఉండరు. ఏదో సామాన్యమైన వారుగా ఇక్కడ అడుగుపెట్టామని అడుగుపెట్టారు. ఆ తర్వాత దేవుడు అంచెలంచెలుగా వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళు కొంతమంది చేరి ఒకరోజు ప్రార్థన చేస్తుంటే 1948 ఆ ప్రాంతంలో అనుకుంటా, కొంతమంది సిస్టర్స్ ఆ యెహోషామా కాంపౌండ్లో వృద్ధుల సిస్టర్స్ ప్రార్థన చేసేవాళ్ళంట. వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ గదిలో ఒకసారి భగత్ సింగ్ గారు అనుకున్నాడంటే దేని కొరకు వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు అని వెళ్ళి వాళ్ళు చేసే ప్రార్థన వినటానికి ఆరంభించినాడు. అక్కడ కొంతమంది వృద్ధ స్త్రీలు ఇలా ప్రార్థన చేశారంట, ప్రభువా గుంటూరు జిల్లాని కరుణించు, గుంటూరు జిల్లాకి దేవుని వాక్యం ప్రకటించబడాలా, గుంటూరు జిల్లాను దేవుడు దర్శించాలా అని ప్రార్థన చేస్తే భగత్ సింగ్ గారికి తెలియదు కదా, ఆయన ఎక్కడో పంజాబ్, అప్పుడు పంజాబ్ అంటే పాకిస్తాన్లో కలిసి ఉండేది. అక్కడి నుండి ఆయన కెనడాకి వెళ్ళాడు. కెనడా నుండి తర్వాత నేరుగా బాంబేకి వచ్చినాడు. ఆయన గుంటూరు ఎక్కడుందో ఆయనకు తెలిస్తే కదా, గుంటూరు ఎక్కడుందో ఆయనకు తెలియలేదు. ఓన్లీ పెద్ద పెద్ద పట్టణాలు మాత్రమే ఆయనకు తెలుసు. అప్పుడు తాను వెళ్ళి కొంతమంది బ్రదర్స్ని పిలిచి, కొంతమంది సిస్టర్స్ గుంటూరు అనే ఊరు కొరకు ప్రార్థన చేస్తున్నారు, వేర్ ఈజ్ ఇట్, అది ఎక్కడుంది అని అడిగాడంట. అప్పుడు వాళ్ళు ఆయనకి మ్యాప్ దించి, బ్రదర్ ఇట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ వెరీ నియర్ ఫర్ టు అస్, దాదాపు 6 గంటలు 7 గంటలు రైల్లో ప్రయాణం చేస్తే బహుశా వస్తుంది అని అప్పుడు వాళ్ళు చేస్తే, అప్పుడు ఆ మ్యాప్ అంతా చూసి గుంటూరు చూసి దాదాపు 2 సంవత్సరాలు ఈ పట్టణం కొరకు ఆయన కొంతమంది బ్రదర్స్ ప్రార్థన చేశారంట. అప్పుడు దేవుడు కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన కొంతమంది బ్రదర్స్ని తీసుకొని వచ్చి ఈ జిల్లాలో దేవుని యొక్క వాక్యం విత్తటానికి దేవుడు సిద్ధపరిచాడు. ఒక సామాన్యమైన వ్యక్తి ద్వారా అసమానమైన కార్యాలు దేవుడు జరిగించడానికి ఆ దినాన్ని ఊహించినాడు. వచ్చి నేను అనుకుంటా ఆ దినాన్ని ఆయన ఇక్కడికి వచ్చి కాలు పెట్టి దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తున్నప్పుడు దేవుని యొక్క పరిచర్య ఇంత ఘనంగా జరిగి దాదాపు ఈ జిల్లాలో 150 సంఘాలు విస్తరిస్తాయని ఊహించి ఉన్నారు. మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడన కాక. ఒకవేళ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పట్టణానికి వెళ్లకుండా అవిధేయత చూపించింటే, ఇక్కడ మూలమైన మాటలు 2. మొదటిది ఏంటి? దర్శనము. రెండవది ఏంటి? అవిధేయత. నేను దర్శనానికి విధేయుడయ్యాను. దర్శనం వస్తుంది కానీ కొంతమంది అవిధేయులు అవుతారు, కొంతమంది విధేయులు అవుతారు. ఆ విధేయులైన వాళ్ళలో పౌలు ఉన్నాడు. అందుకనే విధేయత చూపించినాడు. మాసిదోనియాకి వెళ్ళాడు, అంటే ఐరోపాకి వెళ్ళాడు. అక్కడ దేవుని యొక్క వాక్యం ప్రకటించినాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా అనేకులు రక్షణార్థమైన వెలుగులోనికి వచ్చినారు. ఇది నన్ను మన సంగతి ఏంటి? ఇప్పుడు మనకు కొత్త దర్శనం రావాలని కాదు మనం ప్రార్థన చేయాల్సింది. ఏ దర్శనంలోనైతే మనం ఉన్నామో, ఏదైతే ప్రభు మనకు అనుగ్రహించినాడో దాంట్లోనే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ 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 ముందుకు వెళ్ళవలసిన వాళ్ళమై ఉన్నాం. విషాదకరమైన సంగతి ఏంటంటే ఇదంతా ఎప్పుడో పోయింది. అందుకనే వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. సామెతల్లో రాయబడిన దేవోక్తి లేని ఎడల, దర్శనం లేని ఎడల ప్రజలు నశించెదరు. మనం ఇప్పుడు నశించిపోవడానికి కారణం ఏంటి? ఎవరో భగత్ సింగ్ గారికి దర్శనం వచ్చిందని మనం అనుకుంటున్నాం, కానీ ఆయనకు పొందిన దర్శనంలో మనం కూడా ఇలాగ కొనసాగిపోవాలని దేవుని యొక్క అనాదికాల సంకల్పం. అయితే విషాదకరమైన సంగతి ఏంటంటే ఆ దర్శనము, ఆ పద్ధతులు, ఆ నమూనా, ఆ మత్సుక, ఆ మాదిరి
ఎప్పుడో మనం విడిచిపెట్టేసి వచ్చినాం. ఏదో మనకు అవసరం వచ్చినప్పుడు మాత్రం భక్సింగ్ గారి గురించి మాట్లాడతాం. భక్సింగ్ గారు ఇలాగ చేసేవాడు, అలాగ చేసేవాడు. అన్నీ అలాగ చేస్తున్నావా? ఎవరేంటి? భక్సింగ్ గారు ప్రార్థన చేసేవాడు, మనం ఎప్పుడైనా చేసినట్లు గుర్తుందే? కనుక దైవికమైన విషయాలలో ఒక వ్యక్తిని మనం మాదిరిగా తీసుకుంటున్నప్పుడు మనకు నచ్చినవే మాదిరిగా తీసుకోకూడదు. మనకి ఏది నచ్చుతుందో అదే ఇప్పుడు మాదిరిగా తీసుకుంటున్నాం. ఆయన 10 నెలల కారులో ప్రయాణం చేయలేదు. ఆరంభంలో బగ్గి మీద ప్రయాణం చేశాడు, ఎద్దుల బండ్ల మీద ప్రయాణం చేసినాడు. ఇప్పుడు ఎవరైనా ఎద్దుల బండి మీద ప్రయాణం చేస్తారా? ఆయన ఎద్దుల బండి మీద ప్రయాణం చేయలేదు. ఆయన ఇంతకుముందు ఇలాగ ప్రయాణం చేయలేదు, మనం కూడా అలాగే చేయకూడదు. ఆయన ఇంతకుముందు ఇట్లా పెద్ద పెద్ద మైకులు పెట్టుకోలేదు, మనం కూడా ఇలాగ పెట్టుకోకూడదు అని అనుకుంటామా? కాలం మారింది, రోజులు మారుతున్నాయి, టెక్నాలజీ మారింది, కానీ విశ్వాసం మారదు, ప్రార్థన మారదు, దర్శనం మారదు, ప్రత్యక్షత మారదు, భారం మారదు. చూడండి, మనం ఉండే దాదాపు 1000 మంది కూడా లేవు. ఇప్పుడు మైక్ అవసరం వచ్చింది. ఒక చిన్న ఉదాహరణ చెప్పిన, భక్సింగ్ గారు ఆరంభ దినాల్లో 1940 ఆ ప్రాంతంలో చెన్నై మహాపట్నానికి వచ్చి దేవుని వాక్యం ప్రకటించడానికి పూనుకుంటే చర్చి వాళ్ళు కొంతమంది ఆయన్ని వెలవేసినారు. ఆయనకి ఎక్కడ మీటింగ్ పెట్టాలో తెలియక కొంతమంది చెప్పారంటే ఒక స్థలానికి తీసుకెళ్ళి, బ్రదర్ ఇక్కడ ఖాళీ స్థలం ఉంది, ఇక్కడ మనం మీటింగ్ ఏర్పాటు చేస్తామంటే సరే అన్నారంట. దాదాపు 2000 పైచిలకు మంది అక్కడికి వచ్చారంట. అది ఏంటి, మైకులు లేవు, మైక్రోఫోన్లు లేవు. ఒక చిన్న టేబుల్ తీసుకొని వచ్చారు. ప్లాస్టిక్ టేబుల్ కూడా ఆ దినాల్లో లేవు, అంటే చెక్క టేబుల్లే ఉండేది, చెక్క కుర్చీలే. అది ఒక పెద్ద చిన్న టేబుల్ తీసుకొని వచ్చారంట. తీసుకొని వచ్చినారు. ఇక దాన్ని వాక్యం చదవాలంటే ఏంటి, ఇలాంటి లైట్లు కూడా లేవు, పెట్రోమాక్స్ లైట్ తీసుకొని వచ్చి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేసినారు. ఆ పెట్రోమాక్స్ లైట్లో ప్రజలు కనిపిస్తున్నారు, ఈయనకు ఒక పెట్రోమాక్స్ లైట్లో ఈయన కనిపిస్తున్నారు. ఇప్పుడు వాక్యం చెప్పాలా? నాలంటాడు అంటే ఏం చెప్తాం? మీలాంటి వాళ్ళు అంటే ఏం చేస్తారు? నాలంటి వాడు అంటే చెప్పకుండా మానేస్తారు. మీలాంటి వాళ్ళు అంటే కొంతమంది నిద్రపోయి ఉంటారు, కొంతమంది ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఆయనకి మెరవలాంటి ఆలోచన వచ్చిందంట. ఎలాగ చెప్పాలా ఇంతమందికి అని. ఉన్నట్టు ఏం చేశాడంటే టేబుల్ ఎక్కి నిలబడ్డాడు. అంతే, టేబుల్ ఎక్కి నిలబడి బైబిల్ పట్టుకుని అరుస్తుంటే 2000 మందిలో చివరి ఉన్న వాళ్ళు అడుగుతున్నాడంట, కుడ్ యూ లిసన్ టు మీ, మీరు నన్ను వింటున్నారా, నేను చెప్పేది మీకు వినిపిస్తుందా అంటే అనుకునే వాళ్ళు, బ్రదర్ వినిపిస్తుంది 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 అన్నారు. 2000 మందికి ఒక టేబుల్ ఎక్కి దాదాపు 2-3 గంటలు నిలబడి దేవుని వాక్యం ప్రకటించడం, మైక్రోఫోన్ లేకుండా. నాట్ దట్ ఈజీ. ఇప్పుడు భక్సింగ్ గారు మైక్రోఫోన్ వాడలేదు, ఆయన టేబుల్ మీద ఎక్కి నిలబడి వాక్యం చెప్పినాడు అని నేను కూడా టేబుల్ మీద ఎక్కి నిలబడి వాక్యం చెప్పి మైక్ వాడుకోకుండా ఉంటే ఎవరన్నా ఇక్కడ ఉంటారా? అర్థమైంది అనుకుంటా నేను చెప్పేది. వాళ్ళ ఆ దినాల్లో వాడిన సాధనాలు, వారికి దేవుడిచ్చిన కృప చాలా వ్యత్యాసం. అయితే వాళ్ళు చేసిన ప్రార్థన చేయాలా, వాళ్ళు చేసిన ఆత్మీయమైన దర్శనంలో వెళ్ళాలా, వాళ్ళ వాక్యం ప్రకటించినట్లు మనం ప్రకటించాలా, వాళ్ళకి కలిగిన భారం మనకు ఉండాలా. కానీ వారు వాడిన పద్ధతులకి ఇప్పుడు మనం వాడే పద్ధతులకి చాలా తేడా ఉంది. ఆ దినాలు ఎక్కడ స్లాబ్లు ఉన్నాయి ఎక్కడన్నా? అన్ని సామాన్యమైనవిగా వారు జీవించినారు. దేవుడు కరుణించి పరిచయం విస్తరించి వ్యాపింపజేసినాడు. ఆ దర్శనాన్ని బట్టి అనేక స్థలాల్లో, భారతదేశంలోను ఇతర స్థలాల్లోనూ దేవుని వాక్యం విరివిగా ప్రకటించబడింది. ఇప్పుడు సంగతి ఏంటంటే, మనకు వేరే వారిని గురించి అనగా ఇతరులను గురించి రక్షణార్థమైన వెలుగులోనికి తీసుకొని వచ్చే బాధ్యతను గురించి మన పాత్ర ఏంటి, వాళ్ళ వల్ల మనం ఎలా స్పందిస్తున్నాం, అసలు దేవునాత్మ మనల్ని ఆపుతుందా అంటే మనం పోతే కదా ఆపటానికి. పోయేవాళ్ళని దేవునాత్మ ఆపుతాడు, కానీ పోని వాళ్ళని ఎందుకు ఆపుతాడు? ఈయన ఆశకు సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు కనుక దేవునాత్మ ఆయన ఆపాడు. ఈయన అసలు అక్కడికి వెళ్ళకోకుండా అలాగే ఉండింటే దేవునాత్మ ఆపే అవసరమే లేదు. అనేక సందర్భాల్లో మనకి ఎక్కడికి వెళ్తున్నాం మనకమే తెలియదు, అంతే వెళ్ళట్లేదు కదా. ప్రాథమికమైన ఉద్దేశం, భక్సింగ్ గారి ప్రాథమికమైన ఉద్దేశం, అపోస్తలుడైన పౌలు యొక్క ప్రాథమికమైన ఉద్దేశం ఏంటంటే రక్షణ పొందుట, రక్షణ వాక్యము, సువార్త, దాన్ని కూడా ప్రకటించినారు. కనుక ఈ దినాల్లో మేము ప్రకటించే వర్తమానం కూడా అదే. దేవుడు రకరకాలమైన పరిచర్లు దేవుని మందిరం రావడంలో అనుగ్రహించినాడు. ఇక్కడ పరిచర్యను గురించిన దర్శనం అనుగ్రహించినాడు. అపోస్తలుడైన పౌలుకైతే వెళ్ళి ఫిలిప్పీ పట్టణంలో వాక్యం ప్రకటించాలని వదిలేసి రాలేదు. అక్కడ ఒక గొప్ప సంఘం ఏర్పడింది. అందుకే 4 అధ్యాయాలు కలిగిన పత్రిక ఫిలిప్పీలకు రాసినట్లు వాక్యంలో మనం చూస్తాం. వారంతా సంతోషంతో ఉండాలని అపోస్తలుడైన పౌలు ఇష్టపడ్డాడు. అందుకే ఫిలిప్పీ 4:4 రాయబడిన మాట ఏంటి? రిజాయిస్ ఆల్వేస్, అగైన్ ఐ సే రిజాయిస్. ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును మీరు ఆనందించుడి. పరిచర్యలు 3 రకాలు ఉన్నాయి. మీరు అనుమతిస్తే మనం చూసి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. కీర్తనలు,
72 3వ వచనం. Psalm 72 verse 3. 72:3. నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ఇది మొదటి పరిచర్య. ఏంటది? చిన్న కొండలు. ఈ చిన్న కొండలు ప్రజలకు ఏం కలిగిస్తే కలవరం రాదు. నేను దేవుని ప్రజలకు పరిచర్య చేస్తే ఇది దేవుని యొక్క పరిచర్య కాదని తెలుసుకోవడానికి ఒకే ఒక సిమ్టమ్ ఏంటంటే ప్రజలకు నెమ్మది ఉంటారు. ప్రజలకు నెమ్మది లేదంటే అర్థం ఏంటంటే బహుశా ఇది నా పరిచర్య ఏమో. దేవుని పరిచర్య ఎప్పుడు ప్రజలకు నెమ్మదిస్తుంది. యేసుప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత వాళ్ళ నెమ్మది లేకుండా కలవరంతో ఎప్పుడు వెళ్ళిపోయినట్లు వాక్యంలో మనం చూడము. వాళ్ళు నెమ్మది పొందినారు కనుక నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి త్రొట్టిల్టానికి కారణమేమియో. కనుక మొట్టమొదటి పరిచర్య ఇక్కడ ఏంటంటే చిన్న కొండల పరిచర్య. చిన్న పరిచర్య దేవుడు మనకు అప్పగిస్తాడు. అది దేవుని యొక్క వాక్యం ప్రకటించేదే కావచ్చు, ప్రార్థన చేయడమే కావచ్చు, దేవుని ప్రజలను ఆతిథ్యం ఇవ్వడమే కావచ్చు, ఆహ్వానించడమే కావచ్చు. అనేక సార్లు మనం ఏమనుకుంటామంటే ఒకేసారి స్టేజ్ దగ్గరికి రావాలనుకుంటాం. ఎంత తొందరగా స్టేజ్ దగ్గరికి వస్తామో అంత తొందరగా స్టేజ్ దిగుతాం. ఇంకోసారి చెప్పనా? ఎంత తొందరగా మనం స్టేజ్ దగ్గరికి రావాలని ప్రయత్నం చేస్తామో అంత తొందరగా స్టేజ్ దిగుతాం. బైబిల్లో రాయబడింది, త్వరగా దొరికినది ఏమైపోద్ది తెలియదా మాట మీకు? త్వరితముగా దొరికినది త్వరితముగా వెళ్ళిపోద్ది. కానీ నీ త్వరితముగా నాకు కావాలని మొండికి పట్టినావు అనుకో, సరే త్వరితముగా వచ్చింది త్వరితంగా పోతుంది. ఎంత తొందరగా లిఫ్ట్లో వస్తావు అంత తొందరగా లిఫ్ట్లో పోతావు. అదే మెట్ల మీద వచ్చినావు అనుకో, స్టైర్ కేసు మీద, మెట్ల మీద ఎంత ఆలస్యంగా వస్తావు అంత ఆలస్యంగా ఉంటావు. కనుక నీకు తొందరగా వచ్చి తొందరగా పోయేది మేళ, లేటుగా వచ్చి లేటుగా పోయేది మేళ. మందిరానికి కాదు. దేవుడు సిద్ధపరిచిన పరిచయంలోనికి మనం వచ్చిన తర్వాత అది దేవుడే మాత్రమే తీసివేయగలడు. అపోస్తలుడైన పౌలు సంగతి అదే. దేవుడు ఆయన తీసుకొని వచ్చినాడు. కొంత ఆలస్యమైంది. ఆ పరిచయంలోనికి వచ్చిన తర్వాత ఆయన సామాన్యమైన వారికి కూడా దేవుని యొక్క వాక్యం ప్రకటించడం వాక్యంలో మనకు గమనిస్తూ ఉన్నాం. ఈ నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకొని వచ్చిన కొంతమంది స్త్రీలతో దేవుని యొక్క వాక్యం మాట్లాడి దైవికమైన విధానంలోనికి వారిని తీసుకొని వచ్చి వారి ద్వారా దేవుని యొక్క సంఘాన్ని ఆరంభించడానికి ఆయన ఇష్టపడ్డాడు. కనుక అపోస్తల కార్యములో రకరకాల సందర్భాల్లో మనం చూస్తే దేవుని యొక్క సంఘం రకరకాల ద్వారా ఆరంభించబడింది. ఇక్కడ స్త్రీ ద్వారా ఆరంభించబడింది. కనుక దేవునికి స్త్రీలు పురుషులు అని ఏం లేదు. దైవికమైన దాంట్లో వచ్చినప్పుడు మరి నేను ఈ మాట చెప్తే మీరు అనుకోవచ్చు మన స్త్రీలు మౌనంగా ఉండాలని బైబిల్లో రాశారు కదా అని. మాట్లాడేటప్పుడు మౌనంగా ఉండాలని చెప్పారు, కానీ మాట్లాడుకోకుండా పరిచయం చేసేటప్పుడు మౌనంగా ఉండాల్సిన అవసరం ఏమి లేదు. ఆమె దేవుని యొక్క వాక్యం పరిచయం చేసింది. ఆమె ద్వారా ఒక సంఘం వచ్చింది. దేవుడు ఆమెను కరుణించినాడు, ఆమె హృదయాన్ని తెరిచినాడు. ఆమె అనేకులకు ఐరోపా దేశానికి ఇప్పుడు మదర్ ఆఫ్ యూరప్, ఐరోపా దేశానికి క్రైస్తవ తల్లి లుదియా. మన ఊర్లో మనమేనా రక్షించబడింది? రక్షించబడిన వాళ్ళని కూడా మానేస్తున్నామా? మన స్థలంలో మనమేనా రక్షించబడి దేవుని ద్వారా ఈ పరిచర్య కొనసాగించింది? లేదా కొనసాగే వాళ్ళని కూడా మానేస్తున్నామా? దేవుడు నాకు ఇచ్చిన చిన్న కొండలనే పరిచర్య నేను చేస్తుంటే ప్రజలకి ఏం కలగాల? నెమ్మది కలగాలి. ఆ నెమ్మది లేకపోతే బహుశా ఈ చిన్న కొండల పరిచర్య నేను చేసేది వాస్తవం కాదేమో. రెండవ చూడండి, 61వ కీర్తన 2వ వచనం. అరవై 61వ కీర్తన 2వ వచనం. ముందు మాట్లాడుతున్నారు పిల్లలు, దయచేసి మాట్లాడదు. మీరు మాట్లాడాలనుకుంటే మీకు మైక్ ఇస్తాను. 61:2. నా ప్రాణము తల్లడిల్లగా ఊది గంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. లీడ్ మీ టు ద రాక్ దట్ ఈస్ హైయర్ దెన్ ఐ. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి. ఇది ఎత్తైన కొండ పరిచర్య. మూడవది
104వ కీర్తన 18వ వచనం. 104వ కీర్తన 18వ వచనం. గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్లు, కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానం. గొప్ప కొండల పరిచర్య దేవుని ప్రజలైన వారికి ఆశ్రయస్థానముగా కనిపిస్తుంది. ఇప్పుడు 3 రకాలైన పరిచర్య చూస్తున్నాం. మొదటిది ఏంటి? చిన్న కొండలు. సరే, కొద్దిగా ఆర్డర్ మారుస్తాం. రెండవది గొప్ప కొండలు. మూడవది ఎక్కలేనంత ఎత్తైన కొండలు. సరే, ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన పరిచయం మనకు జ్ఞాపకం చేస్తుంది. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో మనం చదువుకున్న దర్శనం ఏంటంటే, దేవుని పరిచర్య చేయడానికి కొరకై పౌలుకు దేవుడిచ్చిన దర్శనం. అలాగే మనం కూడా పరిచర్య చేయటం కొరకై దేవుడు మనకొక ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ ఏర్పాటు మనం గుర్తించాలి. మొదటిది అది చిన్న దాంట్లో నుండి పైకి వస్తాం. గొప్ప కొండలు. ఆ గొప్ప కొండల పరిచర్య ద్వారా కొంతమందికి ఏం కలుగుతుంది? ఆశ్రయము కలుగుతుంది. కనుక మన పరిచర్య కొంతమందికి నెమ్మది కలిగిస్తుంది, కొంతమందికి ఆశ్రయం కనిపిస్తుంది, కొంతమందికి ఉనికి పట్టు అంటే వారు ఉండటానికి, నివసించటానికి, జీవించటానికి, ఆత్మీయంగా ముందుకు సాగటానికి ఎంతో అవసరం ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత మూడవది మనం చూస్తే అది ఎక్కలేనంత ఎత్తైన కొండ. లీడ్ మీ టు ద రాక్ దట్ ఈస్ హైయర్ దెన్ ఐ. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించము. ముగిస్తాను. అటు ఇటు చూడొద్దండి, నాకు అర్థమైపోయింది మీరు చాలా అలసిపోయారని. కొంతమంది నిద్రపోతున్నారు నా ఎదురుగా కూర్చొని. మంచిది, నేను అంత బాగా వాక్యం చెప్తున్నానా? నేను ఇంత బాగా వాక్యం చెప్తుంటే ఇంక నిద్ర మాత్రలకు మెడికల్ షాప్కి పోవద్దండి. నిద్ర పోవాలని ఎంతోమంది పాపం కష్టపడుతున్నారు. రాత్రులు కూడా మంచి ఏసీ ఉన్నా, డబుల్ కాట్ బెడ్ ఉన్నా, తర్వాత డ్యూరలెక్సా లేకపోతే ఏంటి ఫుల్లాన్ డబుల్ కాట్ బెడ్ ఉన్నా, ఇక విమల్ షూటింగ్స్ బెడ్ స్ప్రెడ్ ఉన్నా, ఇవన్నీ వాళ్ళకున్న నిద్ర పట్టుక ఎప్పుడు తెల్లవారుతుంది అని అక్కడ మందలకి అలవాటు పడలేక ఇక్కడ నిద్ర పట్టలేక ఎదురు చూస్తున్నారు. మరి ఇంత తేలిగ్గా నేను ఇంత బాగా మీకు వాక్యం చెప్తున్నాను నిద్రపోయి అంత అంటే నిజంగా అలాంటి వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాల్సిందే. ఇంకొక 15 నిమిషాలు ఓపిక పట్టండి, ముగిస్తా. దేవుని యొక్క పరిచర్య దేవుడి 3 రకాలుగా విభజించినాడు. పౌలు 3 రకాలు వెళ్ళాడు. మొదటి చిన్న పరిచర్య, తర్వాత గొప్ప కొండలు, తర్వాత ఎక్కలేనంత ఎత్తైన పరిచర్య. అందుకే దేవుడు ఆయన్ను అపోస్తులుడిగా సిద్ధపరిచినాడు అన్న సంగతి ఈ వాక్యం ద్వారా మనకి ఇట్టే అర్థం అవుతుంది. దేవుడు మనకు అప్పగించిన పరిచర్య మనం నమ్మకంగా చేయాలి. దేవుని పరిచర్య ఇది అని చేయాలి. అది దేవుని మహిమ కొరకని చేయాలి. ఈ దినాల్లో మనం బేసిక్స్ వదిలేసినాం. నేను ఎక్కడికి వెళ్ళినా బేసిక్స్ చెప్తా, ఏబిసిడీలు ఆలు. ఇంకో మాటలో చెప్పాలంటే కొంతమంది అనుకుంటారు ఎప్పుడు ఈయన ఆలే చెప్తాడేంటి అని. ఎందుకంటే అదే పునాది. భక్సింగ్ గారు వాళ్ళంతా మనకు నేర్పించింది మొదట అది. మనకు పునాది సరిగా లేకపోతే పైన స్ట్రక్చర్ నిలబడు. అనేక సందర్భాల్లో మనం నిలబడకుండా ఉండటానికి కారణం ఏంటంటే మనకు సరైన పునాది లేదు. కనుక పునాది అనే వాక్యం చదువుట, ప్రార్థన చేయుట, మందిరానికి వచ్చుట, సువార్త ప్రకటించుట, దేవుని ప్రజల కొరకు సహాయం చేయుట, వారిని ప్రభు యొక్క పనిలో ముందుకు ప్రోత్సహించుట, పురుకొల్పుట, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. మన జీవితం మారకుండా మనం ఎంత ప్రకటించినా, ఎంత బోధించినా, ఎక్కడ దాకాడినా, ఏం చేసినా అదంతా కేవలం వ్యర్థం. కనుక మీటింగుల తర్వాత మీటింగులు జరుగుతూనే ఉన్నాయి, సీడీల తర్వాత సీడీలు తీసుకుంటూనే ఉన్నాం, యూట్యూబ్ తర్వాత యూట్యూబ్ చూస్తూనే ఉన్నాం, మొబైల్లో రికార్డింగ్ తర్వాత రికార్డింగ్ చేస్తున్నాం. ఏమైనా మారినామా? మరి ఎందుకు చేసినాము? మారటానికే, వినటానికే? విని మారాలని. కానీ మనం విని మారకుండా విని అలాగే ఉంటాం. మనం విని అలాగే ఉన్నా కూడా నష్టం ఉంది, మన తీర్పులోనికి వస్తాం. కనుక మన చుట్టూ ఎంతో రక్షణ లేని వాళ్ళు ఉన్నారు.
వారందరి కొరకై దేవుని గురించి ఇలాంటి భారము అపోస్తలుడైన పౌలుకు వచ్చింది. రాత్రి వేళ మాస్దోనియండి పిలిపి వచ్చింది, మాకు సహాయం చేయండి. ఇది నేను ఎప్పుడైనా మనం అలా ప్రార్థన చేస్తున్నామా? దేవుని పరిచారకులుగా, ఒక సంఘముగా, సేవకులుగా మన చుట్టూ పిలిచేవాళ్ళు ఎవరైనా ఉన్నట్టు మనకు అనిపించిందా? మా దగ్గరికి వచ్చి హెల్ప్ చేయండి, ప్లీజ్ హెల్ప్ అస్, వీ నీడ్ యువర్ హెల్ప్, మీ సహాయం మాకు కావాలా అంటే ఆర్థికమైన సహాయం గురించి మనం మాట్లాడట్లేదు, ఆత్మీయమైన సహాయాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. బహుశా మనకి ఏమీ అనిపించకపోతే, మనకేమీ పోవాలనే మనసు రాకపోతే బహుశా మనం ఆ మార్గం విడిచిపెట్టామేమో. అపోస్తుల కార్యంలో దేవుని యొక్క ఆత్మ పూర్తిగా అపోస్తులను స్వాధీనపరుచుకున్నాడు. అందుకని ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి పంపించినాడు, ఎక్కడికి అవసరం లేదో అక్కడ ఆపేశాడు. ఈ దినాల్లో మన పరిచర్య ద్వారా రోమపత్రిక 8:14 మనం చూస్తాం కదా, ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అవుతారు. కనుక ఉదయం లేచిన వెంటనే ప్రభువా, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవ, ఈ దినాన్ని నన్ను నడిపించు, దున్నని బోడి భూములు దున్నటానికి సహాయం చేయి. మా క్లాసులో, మా ఇంట్లో, మా పొరుగు వారు అక్కడ మార్కెట్కి వెళ్ళేటప్పుడు, మిర్చి ఆడికి వెళ్ళేటప్పుడు, కాటన్ మిల్లుకి వెళ్ళేటప్పుడు, పొలానికి వెళ్ళేటప్పుడు, అటు ఇటు నేను వెళ్ళేటప్పుడు ఎంత రిలాక్స్డ్గా కూర్చుంటున్నారేంటి, ఎంత సామాన్యమైన జీవితం జీవిస్తున్నారేంటి. రోజుకు కొంతమంది చనిపోయి నరకం వైపు వెళ్ళిపోతుంటే ఈ పున్నోరు యొక్క రక్తాపరాధము మీ చేతుల మీద లేదా? గురిజాల యొక్క రక్తాపరాధం మీ చేతుల మీద లేదా? గుంటూరు జిల్లా యొక్క రక్తాపరాధం మీ చేతుల మీద లేదా? ఇది నేను ఊరికి మనం డ్రెస్సులు వేసుకొని వచ్చి మందిరాల్లో కూర్చుంటే అయిపోయిన తర్వాత వాక్యం వినేసి సరదాగా బయటికి వెళ్ళిపోతే ఆ తర్వాత వీరందరి పట్టణంలో ఉన్న వారందరి రక్తాపరాధం మన చేతిలో పట్టుకొని దేవుని సన్నిధిలోకి ఎలాగెళ్ళి నిలబడగలము? ఖాళీ చేతులతో ఎలాగెళ్ళి నిలబడతాం? రిక్త హస్తాలతో దేవుణ్ణి ఎలాగ దర్శిస్తాం? కొంతమంది ఆత్మలైనా కొంతమందినైనా ప్రభు దగ్గరికి సిద్ధపరిచి రోజులు గడిచే కొద్ది సంఘాలు విస్తరించి వ్యాపించడానికి బదులుగా సమస్యలు విస్తరించి వ్యాపిస్తున్నాయి, అనుమానాలు విస్తరించి వ్యాపిస్తున్నాయి, పోరాటాలు విస్తరించి వ్యాపిస్తున్నాయి. అది అపోస్తుల యొక్క క్రమం కాదనుకుంటా. అపోస్తుల కార్యంలో ఏం రాయబడిందంటే, దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించును, అనేకులు విశ్వసించి సంఘముతో చేర్చబడని. దిస్ ఇస్ ద ప్యాటర్న్. ఇది ఒక ప్రణాళిక, ఇది మత్సు. ఆ ప్రణాళికను వదిలేసి మనం వెళ్ళిపోయాం. ఈ రాత్రి మనం తీర్మానం చేసుకుందాం, మనం ఎక్కడున్నా ప్రభువా, వారిని గురించి గురుతరమైన బాధ్యత నాకుంది. మనం ఆసియా లాంటి కణమంతా వెళ్ళి చెప్పలేం, అపోజిట్ పౌలు వల్ల యూరోప్ అంతా వెళ్ళి మనం వాక్యం చెప్పలేం, మైనర్ ఆసియాలో సంఘాలను నిర్మించి స్థాపించి అన్ని మనం చేయకపోవచ్చు. మన పరిధిలో ఉన్న దేవుడు అడుగుతాడు, పలానా ఊర్లో నువ్వు బాధ్యత వహించే సహోదరుడివి, అక్కడ సేవకుడివి, అక్కడ బోధకుడివి, ఆ ఊర్లో వాళ్ళు రక్షణ లేని వారి గురించి నీ జవాబేమి? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ ఫర్ దోస్ హూ ఆర్ నాట్ నాట్ సేవ్డ్? దానికి మన దగ్గర ఏం జవాబు ఉంది? ఏమైనా ఉందంటారా? ఇలాంటి మనం ఆలోచించడం హృదయం పొడుచుకుంటుంది. ఎక్కడున్నాం ప్రభు, మేము ఎక్కడ పడిపోయాం, ఎంత పడిపోయాము. దీనిని గురించి పరిపూర్ణమైన అవగాహన మనం ఇంతకుముందు కలిగి ఉంటుమి, అలాగ ప్రార్థిస్తుమి, అలాగ ప్రయాసపడుతుమి, అలాగ జీవిస్తుమి. కానీ రోజులు గడిచే కొలది ఏమైందంటే దాని అంతటిని విడిచిపెట్టాం. ఇది నేను అలాంటి వాళ్ళు ఒక్కరు ప్రభు కొరకు ఉన్నా సరే దేవుడు వారి ద్వారా జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో రకరకాలైన ప్రశ్నలు ఉన్నాయి. దాంట్లో ఒక ప్రశ్న ఏంటంటే, యెషయా 6లో మనం చూస్తాం, హూ షల్ గో ఫర్ మీ, నా నిమిత్తమే ఓడిపోతాడు. ఈ ప్రశ్న ఇప్పుడు కూడా ఇలాగే ఉంది, దీనికి జవాబు లేదు. అది నన్ను యెషయా అన్నాడు, హియర్ ఐ యామ్, సెండ్ మీ, ఇక్కడ నేనున్నాను, నన్ను పంపించు అంటే అందరూ ఫుల్ టైంకి వచ్చేసేయడమని నేను చెప్పట్లేదు. దేవుడు మనకిచ్చిన పరిధిలో దేవుని యొక్క కార్యక్రమాన్ని మనం నెరవేర్చడానికి పూనుకోవాలి. మనం మారాలా, ఇతరులు మారుతారు, సమాజం మారుతుంది. మనం మారకపోతే ఇతరులు మారరు, సమాజం మారదు. సమాజం యొక్క రక్తాపరాధం మన మీదే ఉంది. ఇంకా ఇక్కడ ఎవరైనా రక్షణ లేని వారు ఉంటే ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ప్రేమ గలవాడు, ఆయన రక్షకుడు, పాపుల రక్షకుడు, పాపులు ప్రేమించి ఆయన భూమి మీదకి దిగి వచ్చినాడు. అందుకే ఆయన మనుషుని యొక్క శిక్ష అంతా భరించడానికి శిలువ మీదకి వెళ్ళాడు. శిలువలో రక్తం కార్చినాడు, ఆయన ప్రక్కలో బలెంతో పొడిచినారు. ఆ రక్త ప్రవాహము కారుతూనే ఉంది. సాధారణంగా రక్తం గడ్డగట్టిపోద్ది. 1 నిమిషం 2 నిమిషాలు మనకి ఏదైనా చేతికి కానీ కాలికి కానీ ఏదైనా చిన్న దెబ్బ తగిలితే గోళ్ళు కోసుకునేటప్పుడు వెంటనే 1 నిమిషం 2 నిమిషాలు గడ్డగట్టిపోతాయి. రక్తానికి ఉన్న శక్తి అది. కానీ యేసుక్రీస్తు ప్రభువు నది నుండి ప్రవహించే ఆ రక్తపు ఊట ఇప్పటిదాకా ఆగలేదు, ఇప్పటిదాకా గడ్డగట్టలేదు, ఇప్పటిదాకా ఎండిపోలేదు. ఆ రక్తం ప్రవహిస్తూనే ఉంది.
ఆ రక్తం ప్రవహిస్తున్నంత దాకా గుర్తేంటంటే పాపాత్ముడైన మానవుడు ఆ రక్తం ఊట దగ్గరికి వచ్చి తన జీవితాన్ని కడుక్కొని శుద్ధీకరించుకొని ప్రభు యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గం అని గుర్తించవచ్చు. ఇంకా మార్గంలోనికి రాకపోతే, ఇంకా ఎరుకలోనికి రాకపోతే దేవుడు ఈ రాత్రి నేను ఆహ్వానిస్తున్నాడు. ఎంతకాలం ఈ జీవితంలో జీవిస్తా? ఈ లోకం అంతా శాశ్వతం. పెద్ద పెద్ద గొప్ప వాళ్ళందరూ ఇచ్చినారు. గొప్ప వాళ్ళందరూ 6 అడుగుల్లో పడుకోబెట్టి మనం అనేకసార్లు అనుకుంటాం, నేను ఇది చేయగలను, అది చేయగలను. ఏం చేయలేము. మట్టిలో నుండి తీయబడ్డావు కనుక నువ్వు మట్టే. 430 సంవత్సరాలు ఇశ్రాయేలును బానిస బంధకాల్లో బంధించిన కబంధ హస్తాలు కలిగిన ఫరో 6 అడుగుల గొయ్యిలో పడుకోబెట్టబడ్డాడు. ఆశ్వరోజు సంస్థానము 127 దేశాలు కలిగింది. అలాంటి ఆయన చనిపోయిన తర్వాత 6 అడుగుల గొయ్యిలో పడుకోబెట్టబడ్డాడు. బబులోను సామ్రాజ్యాన్ని కట్టి నిర్మించి బబులోను వైభవాన్ని ప్రపంచానికి తెలియజేసి దేవుని బిడ్డలను కూడా బందీలుగా తీసుకుని వచ్చిన పరాక్రమశూడైన నెబుకద్నెజర్ లాంటి వాడు చనిపోయిన తర్వాత 6 అడుగుల గొయ్యిలో పడుకోబెట్టబడ్డాడు. ఆ తర్వాత దర్యావేషు, ప్రపంచాన్ని స్వాధీనం చేసుకున్న గ్రీకు రాజు అలెగ్జాండర్ ద గ్రేట్ చనిపోయిన తర్వాత 6 అడుగుల పెట్టెలో పెట్టబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా సిలువకు అప్పగించడానికి వెనకంజి వేని హెరోదు లాంటి వాడు కూడా చనిపోయిన తర్వాత 6 అడుగుల గోతిలో పెట్టబడ్డాడు. ఆ రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించి పౌలును శిరఛేదనం చేయించడానికి మనఃపూర్వకంగా సంతోషంతో ఇష్టపడిన ఆ కరుడుగట్టిన క్రైస్తవ వ్యతిరేకైన నీరో చక్రవర్తి లాంటి వాడు కూడా 6 అడుగుల గోతిలో పాతి పెట్టబడ్డాడు. బైబిల్లో చరిత్ర అంతా మనం చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే ఈ మనిషిని యొక్క జీవితం తాత్కాలిక. అలాంటి వాళ్ళు నాకు తెలిసి ఇక్కడ ఎవరు లేరు. అలాంటి వాళ్ళే కింద 6 అడుగుల గొయ్యిలోకి వెళ్ళి ఈ దినాన మట్టిలో మన్న గెలిచిపోతే ఏమి లేని మనకెందుకు ఇంత అతిశయం? దేవుడు మనల్ని పరీక్షించడానికి 2 విషయాలు ఇస్తాడు. ఆత్మీయులమా కాదా? మొదటిది ఏంటంటే అధికారం, రెండవది ఏంటంటే ఆర్థిక పుష్టి, డబ్బులు. ఈ 2 ఇస్తే మనిషిని యొక్క స్వభావము తేలిపోద్ది. ఈ 2 ఇచ్చిన తర్వాత మనిషి ఎలా స్పందిస్తాడో దేవుడు చూస్తాడు. ఈ 2 దేవుడు యోసేపుకి ఇచ్చినాడు. యోసేపులో ఏమైనా మార్పు వచ్చింది? ఈ 2 దేవుడు దానియేలుకి ఇచ్చినాడు. దానియేలు ఏమైనా మార్పు వచ్చిందా? ఈ 2 కొంతమంది రాజులకు కూడా ఇచ్చినాడు. కొంతమంది మారిపోయారు. ఈ 2 పొరపాటు మనకి ఇచ్చినాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఇచ్చిన వెంటనే మారిపోతాం. అందుకే భవిష్యత్తు దేవుడు ఇవ్వట్లేదేమో. అధికారం, 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 డబ్బు, 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 ఈ 2 కొరకే 2 చేతులు చాచేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ప్రపంచాన్ని కొన్నవారు, ప్రపంచాన్ని చూసిన వారు, ప్రపంచాన్ని అనుభవించిన వారు ఈ దినాలు 6 అడుగుల గొయ్యిలో మానవ చరిత్రలో అలాగే కలిసిపోయారు. నీవు నేనెంత? ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నీకొద్దా? పాపల రక్షకుడు నీకొద్దా? విమోచకుడు నీకొద్దా? నేను రక్షించడానికి భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారు నీకొద్దా? ఆ యేసుక్రీస్తు ప్రభు నీవు అంగీకరించాలని కోరితే, యేసు ప్రభు నా హృదయంలోనికి రా, నా జీవితాన్ని మార్చు, నన్ను కరుణించు, నన్ను రక్షించు అని క్షమాపణ వేడుకొని యేసుక్రీస్తు ప్రభులోనికి నీవు రావచ్చు. అదొక ఊరు. ఆ ఊరిలో 2 స్నేహితులు ఉన్నారు. దాంట్లో ఒక ధనవంతుడైన స్నేహితుడు, ఆ తర్వాత ఇంకొక పేద స్నేహితుడు. వారిద్దరు కలిసి ఒక రోజు ఒక మంచి హోటల్కి భోజనం చేయడానికి వెళ్ళారు. భోజనం అయిపోయిన తర్వాత బిల్లు కట్టే సమయంలో, డబ్బులు ఇచ్చే సమయంలో ధనవంతుడైన స్నేహితుడు పేద స్నేహితునితో అన్నాడు, నేను బిల్లు కడతా, మన ఇద్దరి భోజన బిల్లు, కనుక నువ్వేమీ ఆందోళన చెందవలసిన అవసరం లేదని. వెనక వ్యాలెట్ అంటే పర్స్, ఆ పర్సులోది తీసి ఇలా బిల్లుకి డబ్బులు ఇవ్వడానికి వెళితే ఈ ధనవంతుడైన స్నేహితుడు ఎప్పుడు తన భద్రత కొరకు ఒక రైఫిల్ క్యారీ చేశాడు. అంటే తుపాకీ పట్టుకొని వెళ్ళేవాడు. ఆ తుపాకీని పట్టుకొని వ్యాలెట్ పట్టుకొని దాంట్లో ఇట్లా డబ్బులు తీస్తుంటే తన స్నేహితుడు ఎదురుగా నిలబడ్డాడు. డబ్బులు తీసి ఇయ్యక మునిపే పొరపాటున ఆ వ్యాలెట్ కింద ఉన్న రైఫిల్ బటన్, అంటే తుపాకీ బటన్ ట్రిగర్ ఒక్కసారిగా అలా టచ్ అయింది. వెంటనే బుల్లెట్ వెళ్ళింది. తన పేద స్నేహితుడు అలాగే కాల్చబడి చనిపోయాడు. ఆ ఊటల విషాదం. ధనవంతుడైన స్నేహితుడు గుండె బద్దలైపోయింది. నా స్నేహితుడు ఇలాగయ్యాడా, ఏం చేయాలో తోచలేదు. పోలీసులు వచ్చినారు. ఈ ధనవంతుడైన స్నేహితుడిని తీసుకున్నాడు. జైల్లో ఉంచిన తర్వాత రోజు అడుగుతున్నారు, ఎందుకు చంపాలనుకుంటున్నావు? మోసం చేత హోటల్కి తీసుకెళ్ళి చంపావా?
ఏమైనా ఆస్తుందా, మీ ఇద్దరికి ఏమైనా గొడవలు ఉన్నాయా? ఏమీ ఈయన మాట్లాడట్లేదు, ఎందుకంటే షాక్ గురయ్యారు. లాయర్ దగ్గరికి తీసుకెళ్ళారు. ఎందుకు పొరపాటు జరిగిందా లేకపోతే మనపూర్వకంగా చంపావా? అక్కడ కూడా ఏం మాట్లాడలేదు. లాయర్ అన్నాడు, ఇంక 10 రోజుల్లో ఉరి శిక్ష విధించబడిందని జడ్జి తీర్పిచ్చినాడు. ఆ జైల్లోకి వెళ్ళాడు. 10 రోజుల కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ ధనవంతుడైన స్నేహితునికి పరిచయమైన స్నేహితులు, పేద స్నేహితునికి పరిచయమైన స్నేహితులు ఈ జడ్జి దగ్గరికి వచ్చారు. అయ్యా చాలా మంచోడండి ఆయన, పొరపాటుగా జరిగిందండి, చంపలేదండి, వాళ్ళిద్దరికి మంచి సంబంధం ఉందండి, వారిద్దరికి ఏమీ అపాయం జరిగే అంత మనస్పర్ధలు ఏం లేదండి, దయచేసి ఈ స్నేహితుని వదిలేయండి. ఎలాగో స్నేహితుడు చనిపోయాడు, ఈయన కూడా మానశిక్ష విధిస్తే మేము భరించలేము, కనుక విడిపించండి, వదిలేయండి, వదిలేయండి. అప్పుడు ఈ జడ్జి చెప్పాడు, ఆయన కనీసం నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు పొరపాటును చంపావా, ఉద్దేశపూర్వకంగా చంపావా అంటే ఆయన నోట్లో ఏం మాట్లాడట్లేదు, మౌనంగా ఉన్నాడు. అందుకే నేను ఎలాగ విడిపించాలా? అవును, ఉద్దేశపూర్వకంగా చంపినానన్నా విడిపిస్తా, పొరపాటు చంపినానన్నా విడిపిస్తా, ఆ రెండింటికి ఏం జవాబు ఇట్లేదే, కనుక నేనేం చేయలేను. మౌనంగా ఉంటే అర్థం ఏంటి? ఆయన పొరపాటు చేసినట్టు నాకు అర్థమవుతుంది, అందుకనే 10 రోజులకు పంపించిన. ఇప్పుడు 10 రోజులకైనా ఆయన వచ్చి ఇది పొరపాటు జరిగిందని ఒప్పుకుంటే నేను విడిపిస్తా. రాలేదు. అప్పుడు ఆ ధనవంతుని స్నేహితులు కొంతమంది వెళ్ళి ఈ జడ్జి గారు చెప్పారంట, ఒకవేళ ఆయన వచ్చి నా దగ్గరికి చెప్పడం కష్టమైతే ఒక పేపర్ మీద రాసి నా దగ్గరికి పంపిస్తే చాలు, సంతకం చేసి. కొంతమంది తీసుకెళ్ళి అలా పేపర్ మీద పొరపాటు జరిగింది, ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు, దయచేసి మన్నించి నన్ను విడుదల చేయాలని కోరుతున్నానని రాసి సంతకం పెట్టమని ఆ జైలు క్యాబిన్లోకి వెళ్తే అస్సలు వెళ్ళిన వాళ్ళ స్నేహితుల వైపు కూడా చూడలేదు. అది అలాగే అక్కడే ఉండిపోయాడు. చెరసాల అధిపతులు, స్నేహితులు, జడ్జి అందరూ విడుదల చేయడానికి ప్రయత్నం చేసినారు, కానీ ఆయన అలాగే మౌనంగా ఉండిపోయాడు. 10వ రోజు రానే వచ్చింది. జడ్జి తానే ఈ పేపర్ తీసుకెళ్ళి సంతకం పెట్టించుకుందామని వెళ్ళి ఆ సెల్లులో ఉన్న తను చూసి, అయ్యా నేను విడుదల చేయడానికి నేను వచ్చినాను, ఇక్కడ సంతకం పెట్టి అంటే ఆయన వైపు చూచాడంట, కానీ ఆయనతో మాట్లాడటానికి కానీ సంతకం పెట్టడానికి కానీ ఏమి ఇష్టం లేక గేడవాడు, ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నాడని. బహుశా తనకి శిక్ష విధించినాడని భయం వేసిందేమో. అలాగా చర్చి వెళ్ళిపోయాడు. అది 10వ తారీఖు, అది 10 రోజులు రాత్రి. ఇప్పుడు ఉదయాన్నే ఉరి తీయాలా. ఆ జైలు అధికారులు వచ్చినారంట, అయ్యా నిన్ను ఉదయాన్నే ఉరి తీయటానికి శిక్ష ఖరారైంది, నీ ఆఖరి కోరిక ఏమిటి? జీవితం మీదే కోరిక లేనివాడికి ఆఖరి కోరిక ఏముంటుంది? ఆవిడ అన్నాడంట, నన్ను ఉరిదీస్తున్నారు. అవును ఉరిదీస్తున్నా, ఎందుకని? నువ్వు ఇలాగ తప్పు చేసావు కదా, ఏం తినాలనుకున్నావు, ఎవరిని చూడాలనుకున్నావు, ఎవరితో మాట్లాడాలనుకున్నావు, నీ చివరి కోరిక ఏంటి? నాకుగా చివరి కోరిక ఏమీ లేదు, కానీ ఒక్క విషయం చెప్పాలా, అదేంటంటే మీరు నేను చనిపోయిన తర్వాత రేపు పేపర్లో వేస్తారు కదా, పలానాడు చనిపోయాడని. వేస్తా. ఎందుకు చనిపోయాడు వేస్తారా? వేస్తా. మరి ఎందుకు నన్ను ఉరిదీస్తున్నారు? పలానా స్నేహితుడు పొరపాటు చంపావంట కదా, అది పొరపాట ఉద్దేశపూర్వకంగా తెలియదు, పొరపాటుగానే చంపానండి. మరి నిన్ను విడుదల చేయడానికి ఇంతదాకా జడ్జి వచ్చాడు, నీతో సంతకం పెట్టించుకో. వచ్చాడా? వచ్చాడు. నీతో మాట్లాడాడు కదా. మాట్లాడింది ఆయనేనా? అవును ఆయనే. ఆయన నన్ను విడుదల చేసే అధికారం ఉందా? విడుదల చేసే అధికారం ఉంది. శిక్ష నీకు విధించింది ఆయనే, నిన్ను విడుదల చేసే అధికారం ఆయనదే. మరి నన్ను ఎందుకైనా విడుదల చేయలేదు? నువ్వు సంతకం పెట్టాలంట ఆ పేపర్లో. నేను సంతకం పెట్టకపోతే విడుదల చేయడా? చేయజాలడు. నేను నా ఆస్తి మీద ఏమైనా సంతకం పెట్టించుకోవడానికి ఎవరైనా వచ్చినారేమో అనే ఉద్దేశంతో నేను సంతకం పెట్టకుండా ఆయన పంపించేశాను. ఇప్పుడు నా చావుకు నేనే ఉత్తరవాది. కనుక రేపు ఉదయం పేపర్లో రాసేటప్పుడు ఏం రాయాలా? తన స్నేహితుడిని చంపినందుకు కాదు, కానీ స్నేహితుడు చంపబడినప్పుడు శిక్ష విధించినప్పటికీ ఆ శిక్ష నుండి తప్పించటానికి జడ్జి ప్రయత్నించిన ఆ ప్రయత్నాన్ని నిరాకరించిన దాన్ని బట్టి ఈ వ్యక్తి ఉరివేయబడ్డాడు అని పేపర్లో బాక్స్ కట్టి రాయండి అని చెప్పాడు. ఆ రాత్రి అది ఆఖరి ఉదయకాలం రానే వచ్చింది. పెద్దగా న్యూస్ పేపర్స్లో వేసినారు, ఫలానా వ్యక్తి ఉరితీత. కారణం ఏంటంటే నేరం చేసినందుకు కాదు, క్షమాపణ నిరాకరించినందుకు. పాపం పొరపాటు చేసినందుకు కాదు, పొరపాటును ఒప్పుకోనందుకు.
బంధించబడినందుకు కాదు, బంధకం నుండి విడిపించబడటానికి తృణీకరించినందుకు. ఇలా పెద్దగా పేపర్లో రాస్తే అందరు చాలా బాధపడ్డారంట. అప్పటికే జరగవలసిన విషాదం జరిగిపోయింది. ఈ కథలో మనం నేర్చుకునే సత్యం ఏంటంటే, మనం కూడా పాపం చేత బంధించబడి ఉన్నాం. పాపాన్ని బట్టి మనకు శిక్ష రావాల్సిందే. అది దేవుడు శిక్ష విధించినాడు, ఉగ్రత పిల్లలము. అయితే యేసు ప్రభు వారు ఆ శిక్ష అంతటిని భరించి మన క్షమాపణ పత్రం తీసుకొని వచ్చినాడు. ఇదిగో నేను పొన్నూరులో వారిని విడుదల చేస్తా, గుంటూరు వారిని విడుదల చేస్తా. అయితే విడుదల చేయి ప్రభా. విడుదల చేయాలంటే ఒకే ఒక చిన్న పని వాళ్ళు చేయాలా. నువ్వు అన్ని చేసేసాను, నేను అన్ని చేశా, లెటర్లో రాశాను, లెటర్లో ఏమేమి చేయాలి అన్నీ రాసేసాను, మరి వారేం చేయాలా? లెటర్ కింద చిన్న సంతకం చేయాలా, ఇది నాకు సమ్మతమే. క్షమాపణ నాకు ఇష్టమే, మార మనసు నాకు ఇష్టమే, రక్షణ నాకు ఇష్టమే, సిలువ నాకు ఇష్టమే, పరలోక రాజ్యం నాకు ఇష్టమే, దేవునితో ఉండడం నాకు ఇష్టమే, జీవితం మార్చబడడం నాకు ఇష్టమే, దేవునితో మాట్లాడడం నాకు ఇష్టమే, దేవుని కార్యక్రమం కొరకు సాగడం నాకు ఇష్టమే అని ఎప్పుడైతే నీవు అంగీకారం తెలుపుతావు, అప్పుడు దేవుడు నీ హృదయాన్ని తెరుస్తాడు. నీ హృదయం మార్చబడుతుంది, పాపాలు క్షమించబడతాయి. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి శుద్ధీకరిస్తుంది. పరలోక రాజ్యంలో మనం ప్రవేశించడానికి అవకాశం ఉంది. నువ్వు నరకానికి వెళితే యేసు ప్రభువుని నమ్మకుండా, నువ్వు పాపం చేసిన దాన్ని బట్టి కాదు నరకానికి వెళ్ళింది, పాపుల రక్షకుని నిరాకరించినందుకు. నువ్వు యేసు ప్రభువుని నమ్మకుండా నరకానికి వెళితే నువ్వు శిక్షను బట్టి కాదు నరకానికి వెళ్ళింది, ఆ క్షమాపణ తృణీకరించడానికి. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ సిలువను నువ్వు అంగీకరించిన దాన్ని బట్టి నరకానికి వెళ్ళిపోతున్నావు. కానీ నీ పాప శిక్షను బట్టి కాదు, నీ బుద్ధిని బట్టి కాదు, నీ రోగాన్ని బట్టి కాదు, నీ అపరాధాన్ని బట్టి కాదు, నీ ఘోరమైన కార్యాలను బట్టి నీవెన్నడూ పాతాళానికి పంపించడానికి దేవుని ఇష్టం కాదు. వాటన్నిటిని యేసుక్రీస్తు ప్రభు వారి సిలువలో కొట్టివేసి, క్షమించి వేసి, పరిశుద్ధపరిచి నిన్ను తన కుమార్తెగా చేసుకోవాలని కోరుతున్నాడు. ఈ రక్షణ నీకు కావాలా? ఈ మారు మనసు నీకు కావాలా? ఈ సందేశం నీకు కావాలా? ఈ సిలువ నీకు కావాలా? ఈ రక్తము ద్వారా కడగబడి శుద్ధీకరించబడాలని కోరుతున్నావా? ఈ స్పందన ఏంటి? మోకరించండి, ప్రార్థన చేస్తాం. ముగించిన దయచేసి అత్యవసరమైన పని ఉంటే తప్ప ఎవరు వెళ్ళిపోవద్దు. నీ శిక్షను బట్టి నీవు నరకానికి వెళ్ళవు. నువ్వు చెడ్డవాడు గనక నీవు నరకానికి వెళ్ళవు. నీ పాపంలోనే పుట్టావు గనక నీవు నరకానికి వెళ్ళవు. నువ్వు దోషివు గనక నువ్వు నరకానికి వెళ్ళవు. నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు కనుక నువ్వు నరకానికి వెళ్ళవు. మరి నరకానికి నువ్వు ఎందుకు వెళుతున్నావు అంటే, దేవుని నిరాకరిస్తున్నావు కనుక, దేవుని ప్రేమను త్రోసివేస్తున్నావు కనుక, ఈ సిలువ నాకు వద్దని నిరాకరిస్తున్నావు కనుక, యేసు ప్రభు రక్తం నాకు అవసరం లేదని మునికోలలకు ఎదురుతనుతున్నావు కనుక, ఈ రక్షణ నాకు వద్దు అని కాళ్ళతో తన్నేస్తున్నావు కనుక, ఈ రక్షణ నాకు అవసరం లేదని నీ హృదయాన్ని కఠినం చేసుకున్నావు కనుక, దైవికమైన ప్రేమ నీ హృదయాన్ని తాకి దర్శిస్తుండగా హృదయం తెరవటానికి ఇష్టపడకుండా నిన్ను నీవే కఠినపరుచుకుంటున్నావు కనుక, చీకటిని నలుముకోవటానికి నీవు అంగీకరించి వెలుగు నిరాకరించావు కనుక నీవు నరకానికి వారసుడవు. ఈ రాత్రి ఇక్కడ చేరి వచ్చిన ఏ ఒక్కరు కూడా నరకం వైపు, పాతాళం వైపు వెళ్ళాలని దేవుని అభిష్టం కాదు. అలాగైతే యేసుప్రభు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చేవాడు కాడు. యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చిన ఉద్దేశము మనం అందరం రక్షించబడి పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఉండాలని. ఈ రక్షణ నీకొద్దా? ఈ మారు మనసు నీకొద్దా? ఈ సమాధానం నీకొద్దా? ఈ ఆనందము నీకొద్దా? ఈ సిలువ నీకొద్దా? ఈ యేసు రక్తము నీకొద్దా? ఈ సిలువ నీడ నీకొద్దా? ఈ సిలువ ఆశ్రయం నీకొద్దా? ఈ సిలువ మేలొద్దా? ఈ సిలువ ధన్యత వద్దా? ఈ సిలువ ఆకర్షణ వద్దా? ఈ సిలువ ప్రేమ ప్రవాహం వద్దా? ఈ సిలువ యొక్క దయ నీకొద్దా? ఈ సిలువ కనికరము నీకొద్దా? ఈ సిలువ దయ నీకొద్దా? ఈ సిలువ ఆకర్షణ నీకొద్దా? ఈ సిలువ దాగుచోటు నీకొద్దా? ఈ సిలువ ఆశ్రయపురము నీకొద్దా? ఈ సిలువ క్షమాపణ నీకొద్దా? ఈ సిలువ సంతోషము నీకొద్దా? ఈ సిలువ మాన మనసు నీకొద్దా? ఈ సిలువ ద్వారా పరలోక రాజ్యం నీకొద్దా? ఈ రాత్రిని తీర్మానం ఏంచి
యేసు సిలువే మనకు శరణ్యం. యేసు ప్రభువా నేను పాపిని అని నీ హృదయమందు విశ్వసించి యేసు ప్రభువే నీ రక్షకుడని నమ్మితే నీవు రక్షించబడతావు. యేసు నీ రక్షకుడని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే నీకు పాప క్షమాపణ. అలాగ నువ్వు చేస్తే మేము నీ కొరకు ప్రార్థన చేయటానికి వీలుగా నీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచు. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. మిగతా వాళ్ళ కళ్ళు మూసుకుంది. ఇంతకుముందు రక్షించబడిన వాళ్ళకు కాదు,